కూటమి నేతల మధ్యలో ఒక వివాదం కొద్ది రోజుల నుంచి నడుస్తుంది. ముఖ్యంగా ఇది కడప కేంద్రంగా నడుస్తున్నటువంటి వివాదం. దాదాపుగా మీకు అందరికీ ఇది అర్థమైపోయే ఉంటుంది. బీజేపీకి చెందినటువంటి ఒక స్థానిక ఎమ్మెల్యే ఎంపీ సీఎం రమేష్కి చెందినటువంటి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, సో వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీగా అక్కడ పనులు చేయనివ్వకుండా అడ్డుపడినటువంటి పరిస్థితి. అలాగే ఫ్లై యాష్కి సంబంధించినటువంటి తరలింపులకు సంబంధించి అడ్డుపట్టడం, సో దీనికి సంబంధించి గొడవలు జరగటం. అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలగజేసుకుని దీన్ని సరిదిద్దుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ ఆయన దాని మీద దృష్టి పెట్టకపోవడంతో ఆ ఎమ్మెల్యే చివరకు తాడిపత్రిలో కూడా కలగజేసుకుంటాం. జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి పనుల్లో, సో ఆయన కంపెనీలకు చెందినటువంటివి ఈ ఫ్లై యాష్ తరలించేటువంటి లారీలను అడ్డుకోవటం, సో దీనికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య గొడవ జరగటం. ఓవరాల్గా ఇది ఎలా తయారైంది అంటే ఆదాయం కోసం, సంపాదన కోసం కూటమి నేతలు బహిరంగంగా రోడ్లెక్కి కొట్టుకునేటువంటి పరిస్థితి దాకా దిగజారిపోయారు అనేటువంటి పేరు రావటం. దీంతో పాటుగా భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి రావటం. చివరికి ఇంత దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరినీ కూడా విజయవాడ వచ్చి పార్టీ కేంద్ర కార్యాలయంలో కలవాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు పిలిచేదేదో ఇంతకు ముందే వివాదం చిన్నగా ఉన్నప్పుడే దీని మీద దృష్టి పెట్టుంటే వేరేలా ఉండేదేమో. చివరికి చంద్రబాబు పిలిచారనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది అయితే తెలియదు. కానీ ఆయన పిలుపు వచ్చింది అనగానే ఇద్దరు నేతలు కూడా రాజీకి ప్రయత్నిస్తున్నారని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుని, ఇదిగో నీకింత నాకింత, నువ్వు ఏడు నుంచి ఇక్కడ వరకు తోలుకో, నేను ఏడు నుంచి ఇక్కడ వరకు తోలుకుంటా, సో ఈ పరిస్థితికి వచ్చారు. ఇదేదో ముందే ఉంటే ఈ రచ్చ ఉండేది కాదు, రెండు పార్టీల పరువు పోయేది కాదు, కూటమి పరువు కూడా దిగజారిపోయేది కాదు. కానీ చివరికి చేతులుగా లేక ఆకులు పట్టుకుంటాం అంటే ఇదే కావచ్చు.